హాయ్ సార్. హాయ్ అండి. ఇంకా కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? కంప్లీట్ వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఎందువల్లండి? ఉన్న సంక్షేమ చేస్తున్న పథకాలు కానివ్వండి, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చేస్తున్న పథకాలు కానివ్వండి, బెనిఫిట్స్ అయితే చాలా బాగున్నాయి. మ్యాక్సిమం ప్రజలు అలాగే కావాలనుకుంటున్నారు కాబట్టి మ్యాక్సిమం 101% వైసీపీ విల్ బి రాక్. అంటే ప్రతిపక్షాలు ఓన్లీ సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ ఏం లేకుండా మొత్తం అప్పులు చేసి సంక్షేమ పథకాలు అవసరం అంటున్నారు. వాటి గురించి అప్పులు అంటే సంక్షేమం ఫస్ట్ బాగుందంటేనే కదా రెవెన్యూ వస్తుంది. ఫస్ట్ సంక్షేమ పథకాలు వన్స్ ఒక్కటే ఉంది, ప్రజలందరూ సాటిస్ఫై అయ్యారంటే ఆటోమేటిక్గా లీడ్లోకి వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. అలాగే ఇప్పుడు జగన్ పరిపాలన చూస్తున్నారు, ప్రీవియస్గా మనం సిబిఎన్ గారి పరిపాలన కూడా చూసాం కదా. సో ఇద్దరి మధ్య అసలు పరిపాలన తేడా ఏంటంటారు? ప్రజలు అప్పుడు కొన్ని చెప్పారు, అది కాలేదు. ఇప్పుడు నేను మొత్తాన్ని నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఓటు వేయండి లేకపోతే లేదనేసి అంటున్నారు. ఆ కాన్ఫిడెంట్ చాలు. అంటే జగన్ గారు ఒకవైపు ఉన్నారు, మిగతా పార్టీలను ఒకవైపు అయినాయి కదా, గెలుస్తారంటారు అయినా కూడా? కావచ్చు, ధైర్యంగా వెళ్తున్నారు కాబట్టి కాన్ఫిడెన్స్ చాలు. తను చేస్తున్నారు కాబట్టి చేస్తున్నవి నేను మీకు ఓకే, మీకు నచ్చాయి అంటే ఓటు వేయండి లేకపోతే లేదని ధైర్యంగా చెప్తున్నారు కదా అన్నప్పుడు. అలాగే కాంగ్రెస్లోకి చెల్లెలు షర్మిల గారు వెళ్ళి అన్నపైన విమర్శలు చేస్తున్నారు కదా, ఏమని ఎలక్షన్లో ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి? చెప్పలేమండి. అలాగే 2019లో 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎన్ని సీట్లు రావచ్చండి? మ్యాక్సిమం లీడ్ అయితే రావచ్చు, ఇన్నని చెప్పలేం కానీ బట్ హీ విల్ రాక్. ఈసారి ఎన్ని పార్టీలు ఏకమైనా ఈసారి మళ్ళీ జగనే వస్తారంటే వస్తారు, నో డౌట్. థ్యాంక్ యూ. హలో హలో హాయ్ బ్రో. హలో. ఇప్పుడు ఏపీలో కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఏ పార్టీ ప్రభావం ఉండబోతుంది ఈసారి? యునానిమస్గా జగన్ ప్రభావం ఉండబోతుంది. ఎందుకంటే ఈ జరుగుతున్న ఈ 4 రోజుల పరిణామ క్రమంలో ఆఫ్టర్ యాత్ర 2 కానీ యాత్ర కొంచెం ఒక నెల ముందు కానీ కొంచెం తేడా కనిపిస్తుంది. వైసీపీ ఏమన్నా డల్ అయ్యే పరిస్థితి ఏదైనా ఉందంటే, కానీ వీళ్ళు గుద్దుకొని సీట్లు గుద్దుకొని చంద్రబాబు నాయుడు ఒక పవన్ కళ్యాణ్ ఒక 50 సీట్లు ఇస్తే మేలు అనిపిస్తుంది నాకైతే. అయిపోయి డైరెక్ట్గా జగన్ అకౌంట్లో ఉండే పడిపోతాయి. అంటే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన తేడా ఏంటంటారండి? ఏంటంటే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య పరిపాలన తేడా ఏంటంటారు అసలు? ఇంప్లిమెంటేషన్ అనేది తేడా. చెప్పామా చేసామా అంతే. అది పర్ఫెక్ట్గా చూపించగలిగాడు జగన్. ఏంటి అనేది నేను చెప్పిన ఇవన్నీ చేసి పర్ఫెక్ట్గా ప్రింటెడ్ గుద్ది మరీ చూపించాడు. గడప వెళ్ళి నేను చేసిన ఇవి చూడండి, నాకు ఓటేయండి అని నేను చూపించి మరీ ఓటే అడుగుతున్నాడు. నాకేం గుడ్డిగా వేసి ఓటేయమని అట్లా. కానీ ఒక సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ ఏం లేదంటున్నారు కదా ప్రతిపక్షాలు. సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు మీరు మంచిగా ఇప్పుడు ప్రజలందరూ ఒకే విధంగా ఉండరు కదా. చాలా తక్కువ స్థాయి ఉన్నవాడు ఉంటాడు, రోజుకి 100 రూపాయలు సంపాదించేవాడు ఉంటాడు, రోజుకి 1,00,000 రూపాయలు సంపాదించేవాడు ఉంటాడు, రోజుకి 10,000 10,000 రూపాయలు సంపాదించేవాడు. ఆ 10,000 వాడి కుటుంబానికి చాలా ఇంపార్టెంట్. వాడి కుటుంబాన్ని ముందర తీసుకెళ్ళడానికి చాలా ఇంపార్టెంట్. వాడికి ఏదైనా బాగా లేకుండా వస్తుంది. ఇప్పుడంటే మనం ఏంటంటే 1000 రూపాయలు పెట్టి సినిమా చూసేయగలం మల్టీప్లెక్స్లో, కానీ వాడికి అలా కాదు కదా. వాడికి ఆ సంక్షేమ పథకం చాలా ఇంపార్టెంట్. అలాగే 3 రాజధానులు అని చెప్పి ఒక రాజధాని కూడా ఇటు కూడా పేర్చలేదు అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? మీకు తెలియదా రాజధానిలో ఏం జరిగిందో? అంటే చంద్రబాబు నాయుడు గారికి, మురళీమోహన్ గారికి ఒక్క రూపాయి కూడా, ఒక్క అడుగు భూమి కూడా లేదంటారా మీరు? చెప్పండి, లేదంటారు. అంటే నేను విమర్శించట్లేదురా చంద్రబాబు నాయుడు గారిని, మంచి పరిపాలన దక్షిడే కాదనట్ల. ఆయన తెలియకుండా జరిగినవి చాలా ఉన్నాయి, ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. అలాగే 2019లో సో వైసీపీకి 150 సీట్లు వచ్చాయి, టీడీపీ జనసేనకి 24 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుందండి? ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు తెలియకుండానే కొంతమందికి మంచి జరగచ్చు, కొంతమందికి ఒక బిట్ తక్కువ జరిగి ఉండొచ్చు. ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది పరిపాలన. అది ఒకసారి ఎక్కిన తర్వాత రెండోసారి కొంచెం తగ్గచ్చు, 110 సీట్ల పైన వస్తాయి. మ్యాజిక్ ఫిగర్ దాటిపోతాడబ్బా. కానీ జగన్ గారు ఒకవైపు ఉన్నారు, ఇప్పుడు కనీసం చెల్లెలు సపోర్ట్ లేదు, అలాగే ప్రతిపక్ష పార్టీలను ఒకవైపు అయినాయి కదా, అయినా గెలుస్తారు కదా. ప్రతిపక్షం ఎప్పటి నుంచో జగన్ ఒకటే కదా. మీరు 2014లో తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు దట్ పవర్ స్టార్, ఆడికి ఎందుకు పార్టీ పెట్టాడు ఎవరిని? అదేమంటే అంటే మనం పాస్ కాకపోయినా పర్లేదు కానీ పక్కనోడు పాస్ కాకూడదు అనే ఎజెండాతో ఉన్నాడు. ఏ రోజు కూడా హిట్ కాలేడు, అవునా కాదు? ఒక పార్టీ పెట్టుకున్నావు, 10 ఏళ్ళు పైన అయిపోతుంది, ఈ జెండాను మోయకుండా వేరే వాడి జెండాలు మోస్తామంటే అది ఎంతవరకు కామన్ సెన్స్ అసలు? అడగండి పవన్ కళ్యాణ్. సో 1 వర్డ్లో ఇప్పుడు ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారు? యునానిమస్గా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఫామ్ చేయరు. గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. జగన్ అయితే సచివాలయం వ్యవస్థ సూపర్. వేరే విషయాలు కొన్ని ఉన్నాయి కానీ వేస్ట్. ఆటో రేషన్ అది వేస్ట్, కానీ సచివాలయ వ్యవస్థ మటుకు సూపర్. ఎందుకంటే ఇలా నేను సామాన్యుడిని, నేను ఒక అప్లికేషన్ పెట్టుకోవాలంటే నా పని మానుకొని 2-3 రోజులు ఆఫీసు తిరగాలి. అదే సామాన్యుడు అంటే వాలంటీర్ వ్యవస్థ ఉండటం వల్ల
వాళ్ళని డైరెక్ట్ ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చి నా అప్లికేషన్ మొత్తం తీసుకెళ్తున్నాడు. వితిన్ 72 లేకపోతే 150 అవర్స్లో నాకు ఇంటికి సర్టిఫికేట్ వస్తుంది. అది ఎనీ సర్టిఫికేట్ ఓకే, అది వస్తుంది. అది అలా రేవంత్ రెడ్డి ఇలా కేసీఆర్ తెలంగాణ రేవంత్ రెడ్డి గెలిచాడు. ప్రతి ఒక్క అప్లికేషన్ మన ఎంఆర్ ఆఫీసులు తిరగాలి. అట్లా సచివాలయం వ్యవస్థ మటుకు జగన్ మటుకు సూపర్. అంటే ఈసారి జగన్ వస్తాడా రాడా? అది పబ్లిక్ ఒపీనియన్. నేను ఎట్లా చెప్తాను, నాకు ఓటుకి జగన్ ఓకే, నీకు ఒపీనియన్ ఉంటుంది, నీకు ఒపీనియన్ ఉంటుంది. మీ ఒపీనియన్ నా ఒపీనియన్ జగన్. అంటే లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మినిమం 100 పక్కా. అంటే 151కి 150, 175కి 175 వస్తాయన్నాను, 150కి 150 100 అయితే పక్కా. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రాలో లోకల్ ఫీలింగ్ ఎక్కువ. లోకల్ ఫీలింగ్ అంటే కేసీఆర్, అది ఆంధ్రాలో తీసుకుంటే టీడీపీ, వైసీపీ. ఎందుకంటే మన మీద పెత్తనం చేయాల్సిన నువ్వు చేయాలి, నేను చేయాలి. మూడో వాడేవాడు మోడీ, నాలుగో వాడేవాడు రాహుల్ గాంధీ. వాడేవాడు మన మీద పెత్తనం చేయడానికి అలా. కానీ మీరేమో అలా అంటున్నారు. ఇప్పుడు జగన్ గారు ఒకవైపు ఉన్నారు, రిమైనింగ్ పార్టీస్ అని ఒకవైపు అయినా. జగన్ నేను కూడా ఆపోజిటే, పక్కా వైఎస్ఆర్సీపీ. నేను జగన్ ఆపోజిట్. జగన్ ఏం చేస్తుండు, ఓసీలకి అన్యాయం చేస్తుండు, కానీ ఎస్సీబీసీలకి 100% పక్క న్యాయం చేస్తున్నాడు. నేను ఓసీ, నాకు న్యాయం జరపదు. నా పక్కన 10 మందికి ఎస్సీబీసీకి న్యాయం జరుగుతుంది. అంతకంటే ఏం జరగదు. 10 మందిలో నేను ఒక్కరిని, నాకు అన్యాయం జరగచ్చు. 9 మందికి న్యాయం జరుగుతుందా లేదా, అది నా ఒపీనియన్. అందుకని నెక్స్ట్ కూడా జగన్ రావాలి. జగన్ వచ్చిన దాంట్లో కూడా సచివాలయం వ్యవస్థ అనేది సూపర్. అతను 10,000 ఇచ్చే ఒక 2 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికి 15,000 ఇస్తున్నాడు స్కూల్ ఫీజు. దానికంటే కూడా స్కూల్ విద్యా వ్యవస్థ అనేది ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అర్థమైందా? ఈ విద్యా ఇప్పుడు నాలాంటి పేదవాడు నేనేం మీరైతే ఎవరు ఎన్ని పార్టీలు వచ్చినా ఈసారి మళ్ళీ జగనే వస్తారు? జగనే వస్తాడు. కాకపోతే విద్యా వ్యవస్థని ఇంకా డెవలప్ చేయాలి. ఇప్పుడు ఇంకా డెవలప్ చేయాలి. ఏ గవర్నమెంట్ అంది, ఇప్పుడు ప్రజలు ఉండే జగనే ఉన్నారు. ప్రజలు మా జగనే కావాలంటున్నారు. వాళ్ళకి ఏంటంటే సంక్షేమ పథకాలు అధిక అందినాయి. సో ఏంటంటే మళ్ళీ జగనే ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు కాపులు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బాగా చేస్తున్నాడు. సో అందుకేంటంటే మళ్ళీ జగన్కే ఓట్లు పడతాయి. అంటే ఇప్పుడు జగన్ గారు ఒకవైపు ఉన్నారు, మిగతా పార్టీలన్నీ ఒకవైపు అయినాయి కదా, అయినా గెలుస్తారంటారా? అయినా గెలుస్తారు, కానీ 175 రావు, కానీ 110 కానీ అలా వస్తాయి. సీట్లు అయితే తగ్గొచ్చు, కానీ మళ్ళీ జగన్ గారే వస్తారంటారు. జగన్ సీఎం. కానీ ప్రతిపక్షాలు ఒక డెవలప్మెంట్ లేకుండా ఓన్లీ సంక్షేమ పథకాలు ఇస్తే అది అప్పులు తెచ్చి పెడుతున్నారు అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? అప్పుడు వాళ్ళు కూడా ఎంత చేశారు, ఇప్పుడు కూడా చూసుకుంటే ఇప్పుడు జగనే మేలు. అంటే 2014లో బాబు గారు హామీలు ఇచ్చారు, అలాగే 2019లో జగన్ గారు హామీలు ఇచ్చారు కదా, ఇద్దరులో ఎవరు హామీలు ఎక్కువ నెరవేర్చారంటారు? జగనే హామీలు నెరవేర్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హామీలు నెరవేర్చలేదు, అందుకని జగన్ ఓట్లేదు, అది ప్రజలు ఓట్లేదు. అలాగే కాంగ్రెస్లో జాయిన్ అయిన షర్మిల గారు అన్నపైన ఎక్కువ కామెంట్ చేస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఎవరెన్ని కామెంట్లు చేసినా కానీ ప్రజలే ఓట్లు వేయాల్సి ఉంది. సో అందుకని ప్రజలే డిసైడ్ చేస్తారు ఎవరు సీఎం అనేది. అంటే సొంత చెల్లులే కదా విమర్శలు చేసేది, దాని గురించి ఏమంటారు? ఎవరే ఇప్పుడు కుటుంబంలో అన్న కానీ చెల్లి కానీ ఇప్పుడు పల్లె విడిపోయినప్పుడు సో పక్కన ఎవడ ఎన్నైనా మాట్లాడతారు. సో ఆ టైంకి మళ్ళీ కలుస్తారు. ఎవడు ఎన్ని మాట్లాడినా ప్రజలే కదా డిసైడ్ చేసేది, ఓట్లేసేదని. అలాగే టీడీపీ జనసేన పొత్తులు వెళ్తుంది కదా, దాని గురించి ఏమంటారు? టీడీపీ జనసేన పొత్తులు వెళ్ళినా ఏం చేయరు. ఇప్పుడు ప్రజలే చేయాల్సింది. సో ప్రజలు ఏంటంటే ఎక్కువ జగన్కే సపోర్ట్గా ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో మీరు చూసిన దాన్ని బట్టి అసలు డెవలప్మెంట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉన్నాయండి? ఇప్పుడంటే కరోనా టైంలో చేసినాడు, బట్ కానీ ఏంటంటే మళ్ళీ చేస్తాడు. సో కరోనా టైంలో అంత బాగానే చేస్తున్నాడు, ఇదని చేసి సో అప్పుడు ఏంటంటే డెవలప్ చేయలేకపోయాడు. సో నెక్స్ట్ మళ్ళీ అయినా చేస్తాడు. ఈసారి ఎన్ని సీట్లు కొట్టవచ్చు అనుకుంటారు జగన్ గారు? జగన్ 110 కొడతాడు. ఈసారి ఎన్ని కూటములు వచ్చినా జగన్ గారు గెలుస్తారు అంతే. థ్యాంక్ యూ. ఓకే.